క్రితం మీరు విజయవాడ వచ్చి విజయవాడలో మరి ఎమ్మెల్యేలందరితో ఒక మీటింగ్ పెట్టి ఏ విధంగా మాట్లాడారు అనేటువంటిది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలనేటువంటిది మనం చేస్తూ ఈ రోజుని తిరుమల పవిత్రతను కాపాడవలసినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీలో నిజాయితీ ఉంటే ఆయనలో నిజాయితీ ఉంటే అటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఆ దేవదేవుడే చూసుకుంటాడో నేను ఈ పదవి నుంచి తొలగుతున్నాను అనేటువంటి చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. లేదు తొలగించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధినేతగా మీ మీద కూడా ఉందనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న కాక మనం జరిగినటువంటి ఎక్కడ చూసినా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, టీవీల్లో ఏ టీవీలు పెట్టినా ఏ న్యూస్ చూసినా మరి ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని చెప్పినటువంటి వ్యక్తులందరూ ఎలా ఏమైపోయారో ఏంటో కనపట్టలేదు ఎక్కడానే. మహిళలకు అన్యాయం జరిగితే నేను ఏ విధంగా స్పందిస్తానని చెప్పినటువంటి వ్యక్తులు అందరూ ఏమయ్యారు, ఎక్కడ మాట్లాడలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి మనం ఇప్పుడు మెండపేటలో ఉన్నటువంటి రథం గుడిచి ఇక్కడ ఈ కళాపూర్ సెంటర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం మనం. ఆ గుడికి ఒక చైర్మన్ నియమించారు ఈ మధ్యకాలంలో. ఆ చైర్మన్ గారి పేరేంటి? శ్రీనివాస్. ఆ చైర్మన్ గారిని ఈ మధ్య కాలంలో నియమించారు. ఆ చైర్మన్ నియమించే ముందు చైర్మన్ గారికి జీవో ఇవ్వకముందు ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందు మెండపేటలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కమిషనర్కి ఒక ఫిర్యాదు చేశారు. అయ్యా ఈ చైర్మన్ గారు ఒక కేసులో ఎఫ్ఐఆర్ కూడా అయింది, దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఈయనని చెప్పారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకారంగా వాకచర్ల సత్యనారాయణ అనేటువంటి వ్యక్తిని, సత్యనారాయణ గుప్తా అనేటువంటి వ్యక్తిని దీనికి చైర్మన్గా నియమించారు. ఆ చైర్మన్గా నియమించినటువంటి వ్యక్తి మీద వేరే ఆరోపణలతోటి ఒక కేసు నమోదైంది. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు, ఎఫ్ఐఆర్ కూడా ఉంది, ఈ రోజుకి అతను ముద్దాయిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మరి ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ దేవాలయానికి చైర్మన్గా నియమించారంటే ఏ విధంగా ఆ దేవదేవుడి యొక్క పవిత్రతను కాపాడుతున్నారనేటువంటిది మీ మనస్సాక్షిగా తెలియాలి. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారనేటువంటిది కూడా మనం చేస్తూ మరి ఈరోజు ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ఇంకా 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు ఈవేళ ప్రజలందరూ కూడా. ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చకుండా అరకొరగా 2-3 హామీలు తీర్చారని చెప్పినటువంటి సూపర్ 6, సూపర్ 8 రకరకాల పేర్లతో వచ్చినటువంటి వ్యక్తి విద్యార్థులను మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నారు. ఎస్సీలు బీసీలకి ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నీకు 15 అని చెప్పినటువంటి మహిళలకి ఆ పథకం లేదు. ఆరోగ్యశ్రీ అయితే అటుకెక్కేసింది. ఏ హాస్పిటల్కి వెళ్ళిన డబ్బులు కట్టమన్నారో, పిల్లలు చదువుకుందామని కాలేజీలకు వెళ్తే మరి ఆ సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు దాకా చదువుకున్నటువంటి కాలేజీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేదని చెప్పేసి ఇటువంటి విధానాలతోటి ఇప్పట్లో కూడా ప్రతి నియోజకవర్గంలోని ఉన్నటువంటి దేవాలయాలు ఏదైతే ఉన్నాయో వెంకటేశ్వర స్వామి దేవాలయాల దగ్గర ఆ స్వామి యొక్క పవిత్రతని కాపాడాలని మరి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం తిరుమల దేవస్థానం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం, కలియుగ దైవం. ఈ కలియుగం ఏర్పడిన తర్వాత ఇక్కడ వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమలేశ్వరుడు ప్రపంచం అంతా కూడా భక్తులు ఉన్నటువంటి దేవదేవుడు. అటువంటి దేవదేవుడి యొక్క పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. దురదృష్టం చేస్తూ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దేవదేవుడి యొక్క పవిత్రతని ఏ విధంగా రాజకీయాలకు వాడుకుంటున్నారనేటువంటి చూస్తున్నాం.
అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా రాజకీయాలు అనొచ్చు, ఖచ్చితంగా రాజకీయమే కావచ్చు, కానీ తిరుమల పవిత్రతను కాపాడాలనేటువంటిది మాత్రం ఈ కార్యక్రమం. తిరుమలలో ఒక చైర్మన్ గారు అనేటువంటిది బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తిని చైర్మన్గా నియమించారు. ఆ చైర్మన్ నియమించిన తర్వాత ఈ మధ్యకాలంలో మనం చూసాం అతని యొక్క రాచలీలలో అతని యొక్క మరి విధానాలు చూస్తుంటే ఆ పవిత్రతని కాపాడుతున్నారా లేదా అనేటువంటిది వాళ్ళ మనసుని సాక్షి ప్రశ్నించుకోవాలనేటువంటిది మనం చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ తిరుమలేశ్వరుడే మరి ఎప్పుడో జరిగినటువంటి 2003లో జరిగినటువంటి ఆ అలిపిరి సంఘటనలో ఆ మైన్ పేలినప్పుడు నన్ను బతికించింది వెంకటేశ్వర స్వామి అంటాడు. మరి ముఖ్యమంత్రి గారు నిన్ను బతికించినటువంటిది ఆ వెంకటేశ్వర స్వామి అయితే ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం గురించి మీరు చేసినటువంటి వ్యాఖ్యానాలు కానీ నేను నా నోటితో కూడా మాట్లాడలేకపోతున్నాను. మీరు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఆ లడ్డుకు సంబంధించినటువంటిది అపవిత్రం జరిగినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఏ విధమైనటువంటి చట్టాలు అమలు జరపాలి, ఏ విధంగా కేసులు పెట్టాలి, ఎవరిని జైల్లో పెట్టాలనేటువంటి మీ చేతిలో ఉన్న పని అది మానేసి మరి 3,70,000 కోట్లు అప్పు చేసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తి 2 సంవత్సరాల్లోనే 3,30,000 కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,70,000 80,000 కోట్లు అప్పు చేస్తే 2,40,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళేటువంటి ఏర్పాట్లు ఆయన చేస్తే ఈయన ఈ రోజు వరకు ఏం చేశారు? 3,30,000 కోట్లు ఎక్కడ తెచ్చారు? మీరు దోచుకు తినటం కోసం అమరావతిని పెద్ద పూసుకేంద్ర చూపెట్టి అమరావతిని అంటే రాష్ట్రం అంతా అమరావతా, రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఓకే ఒప్పుకుందాం, దానికి ఎంత మేమెవరో వ్యతిరేకం కాదు. అక్కడ జరిగేటువంటి అవినీతి కార్యక్రమాలకు మాత్రం మా పార్టీ వ్యతిరేకం. మీరు దోసుకు తినేటువంటి దానికి మాత్రం మా పార్టీ వ్యతిరేకం. కాంట్రాక్టుల పేరుతోటి మీ సొంత వ్యక్తులను నియమించుకుని 1,000 కోట్ల రూపాయలు దోపిడీని వ్యతిరేకించడానికి మా పార్టీ వ్యతిరేకం. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారనేటువంటిది మనం చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఇప్పటికైనా వీళ్ళకి మంచి బుద్ధి కలిగించి ఆ బిఆర్ నాయుడు వ్యక్తిని మరి ఈ దేవస్థానానికి ఉన్నటువంటి చైర్మన్ గారిని కూడా తొలగించేటువంటి ఆలోచన ఆ భగవంతుడు ఆ దేవదేవుడు వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం చేసుకుంటూ మరొకసారి ఈ దేశంలో జరుగుతున్నటువంటి, ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే భయంకరమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా 3వ యుద్ధం రాబోతున్నటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడు మనుషుల వల్ల అయ్యేది కాదు ఇది. ఆ దేవదేవుడు సృష్టిని కాపాడుతున్నటువంటి దేవదేవుడు ఈ దేశంలో అనేక ఇబ్బందులు అనేక సమస్యలు పడుతున్నాం మనం. ఆయిల్ విషయంలో కానీ, గ్యాస్ విషయంలో కానీ, ఆర్థికమైనటువంటి విషయంలో కానీ అనేక విషయాలు ఇబ్బందులు పడుతూ కూడా సమర్థవంతమైనటువంటి ప్రధానమంత్రిగా ముందుకు తీసుకెళ్తున్నాడు మన దేశాన్ని. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యుద్ధాలు, ఈ దమనకాండలో, ఈ ఘోరాలో ఆ భగవంతుడే, ఆ దేవదేవుడే పరిష్కరించి సర్వే జనం సుఖనోభవం అనే విధంగా ఈ దేశం ప్రజలు ప్రపంచం అంతా సుఖశాంతితో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ దగ్గర